ఏంటి ప్రవీణ్? ఎస్ అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొల్తున్నాయని చెప్పాలి. పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అయితే రానివ్వట్లేదు. మనం చూస్తున్నాం ఈ పరిస్థితులు మొత్తం టోటల్గా ఇక్కడ ఎవరిని కూడా ఆఫీస్లోకి అలౌ చేయనటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ దాడిని ఏ విధంగా ఇది బీసీల మీద దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. మల్లన్న మీద దాడి చేస్తే బీసీ సమాజం ఊరుకోదు. యావత్ తెలంగాణ కాదు, దేశమంతా బీసీలంతా ఒకటే. ఈ అగ్రకులాల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కానీ మేము మీ లెక్క మేము దాడులు చేసేవాళ్ళం కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఓటు ద్వారా బీసీ రాజ్యం తెచ్చడానికి మల్లన్న గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో కొట్లాడుతూ సొంత పార్టీలో ఉండి కూడా బీసీ నినాదం కోసం కొట్లాడుతున్న నాయకుడిని ఈ అగ్రకులాలు రూపుమాపడానికి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులను బీసీ వాదులంతా ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి. పార్టీలకు అతీతంగా మల్లన్నకు మద్దతు పలకాలని మేము ప్రతి సమాజాన్ని డిమాండ్ చేస్తున్నాం. అగ్రకులాల దాడులను ఇటువంటి క్షమించరాని నేరం. ఈ కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత, ఆమె రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా అయినది కనుక ఈ బీసీ నినాదంతో వస్తున్నది. దాన్ని పసిగట్టి మల్లన్న ఈరోజు నువ్వు వస్తున్నది బీసీల కోసము కాదు, నీది కుట్ర అని మల్లన్న చెప్పినందుకు మల్లన్న మీద దాడి చేపిస్తున్నారు. దాడికి కారణం ఏంది? ఇంతకు ఏంటంటే అయితే అనుచిత వ్యాఖ్యలు చేసినందుక, లేకుంటే మల్లన్న పార్టీ పెడుతున్నాడనే ఉద్దేశం? మల్లన్న పార్టీ పెడుతున్నాడని కాదు, ఆమె బీసీ నినాదం ఎత్తుకొని ఇదొక ముసుగులో మల్లన్నను రూపుమాపడానికి చేస్తున్న దాడి. ఇది అగ్ర కులాల వాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ కవిత కాదు, కవిత వెనుక ఎవరున్నారనేది కూడా బయట పెట్టాలి ఈ ప్రభుత్వం. ఈ కవితకు వెనుక ఎవరున్నారు? ఇంత గవర్నమెంట్లు ఉన్న మల్లన్న మీద దాడి చేసిర్రు అంటే వాళ్ళు ఎవరున్నారు? దీని వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి? అవన్నీ సిబిసిఐడి దర్యాప్తు చేసి మల్లన్న మీద జరుగుతున్న కుట్రలేంటిది, బీసీ నినాదం అనేది మల్లన్న తీసుకుంటే ఇంతకుముందు గతంలో బీసీ నినాదంతో పోయిన నాయకులను రూపుమాపి అదేవిధంగా మల్లన్నను అంతమొందించడానికి జరుగుతున్న కుట్రగా మేము మల్లన్న మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మల్లన్న మీద ఎలాంటి జరిగినా ఈ ప్రభుత్వందే బాధ్యత.